నమస్తే సార్, స్వాగతం. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. మా ధ్యాన పిఎంసి గ్రూప్ జూమ్ క్లాస్ కు మీకు స్వాగతం సార్. అందరూ కూడా ఒకసారి సార్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం, వెల్కమ్ చెప్దాం సార్ కు. వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ ఒకసారి మేడం. మీ ధ్యాన జీవితము, మీ పరిచయాన్ని చేసుకొని క్లాస్ మొదలు పెడదాం సార్. ఓకే మేడం. అందరూ మ్యూట్ చేసుకోండి అమ్మా. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ మేడం, వాయిస్ క్లియర్ ఉందా? ఓకే. ఉన్నదండి. ఓకే మేడం, స్టార్ట్ చేస్తాం. మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు. నేను నాగభూషణం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ప్రణామాలు. ఈ ఛానల్ని నడిపిస్తున్న వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి ఆత్మజ్ఞాన విషయాలు అందరికి చేరవేయాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు కాబట్టి వారి మంచి మనసుకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే మరణానంతర జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ ముఖ్యంగా మనం టాపిక్ తీసుకుంటే మరణానంతర జీవితం అనగానే, మరణం అనగానే అందరికీ ఫస్ట్గా వచ్చేది భయమే. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి భూమి మీదకి జన్మ తీసుకుంటుంది, భూమి మీద వచ్చి. కానీ ఖచ్చితంగా దానికి మరణించే సమయం అంటూ ఉంటుందని అందరికీ తెలుసు. అయినా కూడా మరణం అంటే భయం. అసలు మరణం తర్వాత ఏమవుతుంది అనే విషయాన్ని మాట్లాడుకోవడానికి ఇష్టపడరు, అసలు ఎవరూ ఇష్టపడరు. కారణం ఏంటంటే మరణం అంటేనే అదొక భయము. ఏదైతే ఖచ్చితంగా జరుగుతుంది అనేది తెలిస్తే దానికి భయం ఎందుకు? ఆ విషయాన్ని మనము కూలంకషంగా వివరించుకుంటే అసలు మరణానంతరం ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే గనక మరణం అంటే భయమే ఉండదు. మనము ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రణాళిక మనకు తెలుస్తుంది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి మానవునికి 7 శరీరాలు ఉంటాయి. అవి స్థూల శరీరము, తర్వాత ప్రాణమయ శరీరము, సూక్ష్మ శరీరము, కారణమయ శరీరము, మహాకారణమయ శరీరము, విశ్వమయ శరీరము, నిర్వాణమయ శరీరము. ఇవి 7 శరీరాలు కలిసి మన మానవుడు, అంటే ప్రతి ఒక్క మానవుడు మనగలుగుతుంటాడు. ఎప్పుడైతే మానవుని యొక్క ఆయుష్ తీరుతుందో అప్పుడు ఈ యొక్క ఫిజికల్ బాడీ ఏదైతే పంచభూతాలు నిర్మితమైనటువంటి ఈ శరీరము భూమి మీద పడిపోతుంది. దానితో పాటు కలిసి ఉన్నటువంటి ప్రాణమయ శరీరం ఉంటుంది. వెంటనే అది కూడా భూమి మీదనే వదిలేస్తారు. తర్వాత మిగిలినటువంటి సూక్ష్మ శరీరం మాత్రం భూవర్లోక కింద మనకు సృష్టిలో 7 లోకాలు ఉన్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఆత్మ అయిన మనము సూక్ష్మ శరీరం సహాయకుల సహాయంతో భువర్లోకం కానీ సువర్లోకం కానీ చేరుతుంది. వాళ్ళ యొక్క కర్మలను బట్టి ఏ లోకానికి అర్హత ఉంటుందో అక్కడికి
చేరుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇక్కడి నుంచే అసలు మన యొక్క యాత్ర అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇవి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎవరు మాట్లాడినా సుఖాల గురించి, సంతోషాల గురించి మాట్లాడతారు. అసలు ఈ జీవితానికి మూలమే మరణానంతరం జరిగేటటువంటి యాత్ర. అది తెలుసుకుంటే గనక జీవితం ఎలా ఉంటుందో క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. వచ్చే జన్మ ఎలా ఉంటుందో మనకు ఇప్పుడే అవగాహన అవుతుంది. ఇది ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇకపోతే మరణ భయం అనేది అన్ని ఒకసారి చూద్దాం. దీనివల్లనే మానవుడు ఆధ్యాత్మికంగా మరణ భయం వల్లనే ఆధ్యాత్మికంగా మానవుడు ఎదగలేకపోతున్నాడు. అంటే మరణం, అందులోండి రణం, మహారణం, ఇది ఒక పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది. ప్రతి జీవి సర్వసాధారణం దీనికి జననము, మరణము. అయినా వాటి గురించి మాట్లాడడానికి ఇష్టపడాడు. కారణం ఏంటంటే అజ్ఞానం. అసలు రియల్గా తనది ఏది అంటే తన సొంతంగా తన గురించి ఏది అసలు? ఇల్లా, భార్య, పిల్లల, ఆస్త, పాస్త, భూముల, ఏవి తనే అసలు అని చూస్తే మనకు అసలు ఏవి తనవి? మరణానంతరం మనం ఏం తీసుకెళ్తాం? భార్యను తీసుకెళ్ళలేము, పిల్లల్ని తీసుకెళ్ళలేము, కోటానుకోట్ల ఆస్తులు తీసుకెళ్ళలేము. అయినా వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఏమి తీసుకెళ్తున్నాం అనేది తెలుసుకోవాలి. ఇక్కడ వేమన గారు ఒక మంచి పద్యం ద్వారా ఈ విషయాన్ని మనకు తెలియజెప్పారు. తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప, తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవ్వరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిలువ, ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిలువ, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి చెప్తాను. తనువు ఎవ్వరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవ్వరి సొమ్ము దాచుకొనక, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోవక నిల్వ, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఈ పద్యంలో మొదటి అక్షరాలు చూస్తే తనువు, ద్రవ్యము, ప్రాణము. ఏది తనది? తనదని పోషిస్తున్న కనీసం తనువు తనదా? తనదని పోషిస్తున్నాడు. ఈ శరీరం మనదే అని చెప్పేసి దీన్ని మనం ఏసీలలో ఉంచుతున్నాము, పెద్ద పెద్ద కార్లు కొనిస్తున్నాము, సెంట్లు కొడుతున్నాము, పట్టు చీరలు కడుతున్నాము, మంచి మంచి దుస్తులు వేస్తున్నాము, బాగా చూసుకుంటున్నాము. మరి అది మనదేనా? మరి దాచుకుంటున్నామే ధనము, దాచుకునే ధనం ఎవరిది? పోనీ ఇవి కాదు, కనీసం ప్రాణమైనా తనదా? అది పోకుండా పట్టి ఆపగలమా? ఈ విషయం వేమన గారు క్లియర్గా చెప్పారు. తనువు నీది కాదు, ధనము నీది కాదు, ప్రాణము కూడా కాదు, అది వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి. మరి ఎక్కడికి వెళ్తుంది? ఈ విషయాన్ని చాలా మంది ఎవరైతే వారి కుటుంబీకులు కానీ దగ్గర వాళ్ళు కానీ చనిపోతే మరణిస్తే అంతిమయాత్రకు తీసుకెళ్తుంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత వైకుంఠ ధామాలలో వాళ్ళకి అంత్యక్రియలు చేసినప్పుడు ప్రతి ఒక్కరిలో వైరాగ్యం బయటకు వస్తుంది. జీవితం అంటే ఇంతేనాయన, ఇక ఎంత సంపాదించినా ఏమి లాభం లేదు, మనం ఇన్ని రోజులు మన సమయం అంతా వేస్ట్ చేసినాము అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇక చేయాల్సింది కేవలం భగవంతుని గురించి మన సమయాన్ని కేటాయించడం అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అక్కడ చూడాలి, అందరు యోగులే మాటలలో. అక్కడికి వెళ్ళి అంత కార్యక్రమం అయిపోయింది, ఇంటికి వచ్చారు. తల పైన
నీళ్లు పోసారో లేదో అంత మర్చిపోతారు. మళ్ళీ ఎప్పట్లాగానే నా బిడ్డ, నా ఆస్తి, నా పాస్తి, నా పని అని చెప్పేసి తాను వృద్ధుడవుతున్నా కూడా తన పనుల గురించే, సంపాదన గురించే సమయాన్ని కేటాయిస్తాడు గాని భగవంతుడి గురించి కేటాయించాడు. చూడండి, దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ క్షణం వరకే ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. ఎట్లా అయితే ఒక తల్లి తాను బిడ్డకు జన్మనిస్తూ ఎంతో ప్రసవ వేదన అనుభవిస్తుంది. అప్పుడు చూడాలి ఆ తల్లి యొక్క స్థితి ఎంత ఉంటుందంటే, ఆ బాధను భరించలేక, ఛీ, నాకు ఈ మొగుడే వద్దు, ఆ మొగుడుతో, ఆ భర్తతో నేను సంసారమే చెయ్యను అనేట్టుగా అంత బాధ ఉంటుంది ఆమె అంటుంది. ప్రసవం అయిపోయింది, ఒక బిడ్డకు జన్మనిచ్చింది, ఇంటికొచ్చారు. కొద్ది రోజులు అయిందో లేదో మళ్ళీ ఎప్పట్లాగానే సంసారము, భార్య అలా ఉంటుంది. చూడండి, అదే ప్రసవ వైరాగ్యం అంటారు. మనిషి ఏమైపోయాడంటే ప్రతీది కూడా మర్చిపోవడం. ఏం జరుగుతుంది ప్రతిదీ తెలుసుకోవాలి అని ఉంటేనే తెలుసుకుంటాం. ఇక్కడ మరణానంతర జీవితం గురించి ఇది అంతగా, ఫర్ ఎగ్జాంపుల్, మరణానంతరం ఎక్కడికి పోతాం అనేది ఎవరికి తెలియదు. మనం ఏదైనా విహారయాత్రకు వెళ్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాం అనుకో. ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరులో ఎక్కడ ఉంటాము, వసతి ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, ఏ ఏ వస్తువులు దొరుకుతాయి, అట్లా ఇక్కడ నుంచి అక్కడికి రవాణా సౌకర్యం గురించి, అక్కడ వాతావరణం గురించి, మనుషుల గురించి ముందుగానే చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని దానికి సరిగ్గా తన యొక్క వస్తువులను కానీ, డబ్బులు కానీ, అక్కడ వాళ్ళతో సంపర్కం అంటే మాట్లాడడం, ఎవరితో ఎట్లా ఉండాలి అని అన్ని కాంటాక్ట్స్ అవన్నీ తీసుకొని మ్యాపింగ్ చేసుకొని అక్కడికి వెళ్తారు. కానీ ఒక చోటికి, మనం వెళ్తున్న చోటికి అక్కడ ఏముంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు వెళ్ళే వ్యక్తి అక్కడ డిస్టర్బ్ అవుతాడు. ఎటు వెళ్ళాలా ఏం కాదు తెలియదు. ఏమీ తెలియని చోటికి ఒక వ్యక్తి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ ఏముంటుందో, ఎలా ఉంటుందో, ఎవరు ఉంటారు అని చెప్పేసి. అట్లాగే తోడు కూడా ఎవరు ఉండరు. అలాంటి చోటే మరణం తర్వాత వెళ్ళేది. అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఎవరుంటారు అనేది ఎవ్వరికి తెలియదు. ఇది తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు సరిగ్గా వింటే కాస్తో కూస్తో అవగాహన వస్తుంది అనుకుంటున్నాను. ఈ మరణం గురించి మాట్లాడుకోవడమే చాలా మంది అసౌకర్యంగా భావిస్తారు కూడా, మాట్లాడితే దాటవేస్తారు కూడా. ఇలా జరిగితే ఏమవుతుంది, దీని పర్యవసానంగా మరణానంతరం ఈ జీవితాన్ని గురించి సమాచారం కేవలం ఊహాత్మకంగాను, దూర స్వయంగాను మిగిలిపోతుంది. దీని గురించి మాట్లాడుకోవాలి, మాట్లాడితేనే తెలుస్తుంది అసలు ఏంటి అని. దీని గురించి క్లియర్గా తెలవాలంటే మరణానంతర జీవితంకి సంబంధించినటువంటి కొన్ని నిజమైన పుస్తకాలు ఉన్నాయి. అవి మనకు నిర్దేశిత గ్రంథాలుగా ఉన్నాయి. ది టిబెటియన్ బుక్ ఆఫ్ ది డెడ్ 18వ శతాబ్దానికి సంబంధించింది. దీంట్లో టిబెట్లో లామాలు రాసినటువంటి బుక్, వాళ్ళ యోగ శక్తితో మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామనేది అందులో క్లియర్గా ఉంది. అట్లాగే ఇంకొక పుస్తకం ఉంది, ద ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్. ఇదే ఇలాంటి విషయాలనే ఈ బుక్ లో కూడా వివరించడం జరిగింది. వీటి ఆధారంగానే అట్లాగే ఒక తండ్రి కొడుకుల యొక్క నిజమైన వాస్తవమైన మాటల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం.
ఈ బుక్స్ ఆధారంగా మా గురువు గారు చెప్పినటువంటి రాఘవరావు సార్ గారు భీమవరం వారు ఇచ్చినటువంటి జ్ఞానం ఆధారంగా, అట్లాగే ధ్యానం ద్వారా కలిగినటువంటి జ్ఞానం ఆధారంగా నేను ఈ విషయాలను చెప్పగలుగుతున్నాను. ఇది చెప్పాలంటే జ్ఞానం లేకుండా ఊరికే చెప్తే అది అబద్ధం అవుతుంది. అందుకే ఇది ఒక తండ్రి కొడుకులు వాళ్ళకు జరిగినటువంటి నిజమైన సంఘటన గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్కడ ఎంటర్ మాథ్యూ అనే ఒక తండ్రి ఉంటాడు. జోర్డాన్ మెకే అనే కొడుకు ఉంటాడు. ఇతను మాథ్యూ ఒక మానసిక శాస్త్రవేత్త. కొడుకు అతను 34 సంవత్సరాల వరకు ఇతని యొక్క తండ్రి యొక్క ప్రేమను అందుకున్నాడు. కానీ 23 సంవత్సరాల్లోనే చనిపోయాడు. ఇక విచిత్రంగా ఉంది కదండి. 23 సంవత్సరాల్లో చనిపోయాడు, 34 సంవత్సరాలు అతని ప్రేమతో మాట్లాడాడంటే, అంటే చనిపోయింది 23 సంవత్సరాలకే, కానీ 34 సంవత్సరాల వరకు ఆయన ఆత్మ, కొడుకు ఆత్మ తండ్రితో మాట్లాడుతూ ఉంది. ఆ విధంగా తాను మాట్లాడిన విషయాలన్నీ తన పుస్తక రూపంలో రాశాడు. అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఒక విషయం తెలుసు, ఎవరైనా మరణిస్తే, పెద్దవాళ్ళు మరణిస్తే పిల్లలకి తండ్రి కళల రూపంలో వచ్చి కానీ ఫలానా వస్తువు అక్కడ ఉంది, ఫలానా విషయం చేయాలి, ఏదైనా పని ఆగిపోయిందో అది కంప్లీట్ చేయాలని చెప్తా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఆత్మలు మన కళల రూపంలో వచ్చి చెప్తున్నారు. ఇక్కడ కేవలం ఒక పనుల గురించి చెప్తే ఇక్కడ అలాంటి విషయాలు కళల రూపంలో కానీ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో అలా కాదు. ఆ యొక్క చనిపోయిన కొడుకు ఆత్మ ఇతనికి బుక్ పైన రాసి చూయిస్తా ఉంది. ఆ తర్వాత మాటలు వచ్చాయి. ఇవన్నీ మనము ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం, మన సమయం తక్కువగా ఉంది కాబట్టి. ఎలా అంటే వాళ్ళ యొక్క ఒకసారి వాళ్ళ పరిచయం చూసుకుందాం. జోర్డన్ అనే అబ్బాయి 23 సంవత్సరాల వయసులో తను పనిచేసే చోటు నుంచి వెళ్తా ఉంటుండగా వెనక నుంచి ఎవరో వచ్చేసి కాల్ చేశారు పిస్తల్తో. ఎందుకోసం అంటే అతను మంచి వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ని ఎత్తుకుపోవాలని దొంగలు కాల్ చేస్తారు. అతను జీవించాలని ఉన్నది భూమి మీద, అనుకోకుండా కాల్ చేసి చనిపోయేలా జరుగుతుంది. అతను మరణిస్తాడు. ఆ బాబు మరణించినప్పుడు ఇతను అయ్యో మా వాడు చనిపోయాడే అని బాధతో ఉంటాడు. కానీ ఎవరు అనుకోలేరు కదా మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి మాట్లాడతారని. ఇతను కూడా అలాగే అనుకున్నాడు. మొదట్లో భయపడ్డాడు. ఇక్కడ మొదట్లో అతను చెప్పిన అన్ని ఒక పేపర్ పైన అక్షరాలుగా పడ్డాయి. తర్వాత మాటలు కూడా వచ్చాయి. దీన్ని అతను చెప్పిన విషయాలు వింటే ఈ భూలోకం నుంచి నిష్క్రమించిన ప్రతి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం జరుగుతుంది అని అతను క్లియర్గా చెప్పాడండి. ఆ బుక్లో చెప్పినది. ఇతను బతికున్నాడు, తండ్రి, కొడుకు చనిపోయాడు. అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, పైలోకాల్లో ఏం చూశాడు అనేది క్లియర్గా తండ్రికి చెప్పడం మొదలు పెట్టేశాడు. ఇక్కడ పైలోకాల మధ్య ఉన్నటువంటి విషయాలను వినడానికి ఆహ్వానాన్ని అందించింది మరణం. మరణం అనేది అంతం కాదు అని, అది నష్టం కూడా కాదు అని
స్పష్టమైన ఎరుకను కలిగించాడు ఆ అబ్బాయి తండ్రికి. అది ఆయనకే కాదు, మనకు కూడా స్పష్టతనిస్తుంది. అంటే మనం ఎవ్వరము, మన గృహం ఎక్కడుంది, అంతిమంగా జ్ఞాపకం తెచ్చుకునే సమయం మాత్రమే మరణము. ఇక్కడ చూస్తే మరణించిన ఆత్మలు జీవించి ఉన్న వారి కోసం అందించే ఆత్మజ్ఞానంపై ఆధారపడి శాశ్వత వివేకం నిండి ఉంటుంది. మరణించిన వారు తమ యొక్క ఆత్మజ్ఞానాన్ని జీవించి ఉన్న వారికి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు నిజంగానే మనకు విషయాలు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బొంబాయి వెళ్ళలేదు, కానీ బొంబాయి వెళ్ళి వచ్చిన వాళ్ళు బొంబాయిలో ఇలా రోడ్లు ఉంటాయి, డబుల్ డెక్కర్ బస్సులు ఉంటాయని, బొంబాయిలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది, బొంబాయిలో గల్లీలు ఇలా ఉంటాయి, బొంబాయిలో జనజీవనం ఇలా ఉంటుంది అని పోయి వచ్చిన వాళ్ళు చెప్తే మనకు ఒక అవగాహన వస్తుంది కదా. మనం వెళ్ళలేదు, కానీ పోయి వచ్చిన వాళ్ళు చెప్తే అవగాహన వస్తుంది కదా. ఆ విధంగానమాట ఇక్కడ స్వయంగా తన కొడుకు చనిపోయి మళ్ళీ 11 సంవత్సరాలు తండ్రితో అన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మామూలుగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తాను శరీరం నుంచి బయటికి వెళ్ళి, సూక్ష్మ శరీరం ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణించాక స్థూల శరీరం కింద పడిపోతుంది, తర్వాత చుట్టూ ఉన్నటువంటి ఎథరిక్ బాడీ కూడా విడిపోయి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ మూడో శరీరమైనటువంటి ఈ యొక్క సూక్ష్మ శరీరము ఆ యొక్క భౌతిక శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది. వచ్చేసి అక్కడ పైన వేలాడుతూ ఉంటుంది. అప్పుడు చూసి ఏమైంది, నేను అక్కడ పడి ఉన్నానేంటి కింద అని చెప్పేసి కాలు కదపలేకుండా ఉన్నాను, చేతులు కదపలేకుండా ప్రయత్నం చేస్తుంది ఆత్మ మళ్ళీ వచ్చి లోపలికి వెళ్ళడానికి. కానీ అప్పటికే భార్య వచ్చి లబోదిబమని ఏడుస్తూ ఉంటుంది, పిల్లలు వచ్చి వేరే వాళ్ళు వచ్చి. ఇది సాధారణమే. అయినా ఈ విషయాన్ని మాట్లాడుకోవడానికి భయపడతా ఉంటారు. ఇది భయపడుకునే విషయం కాదు, తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది, తప్పకుండా జరిగే విషయం. పైన ఉన్నటువంటి ఆ ఆత్మ చూస్తుంది, వెళ్ళి భార్య దగ్గరికి కదిలిస్తూ ఉంటుంది, కానీ టచ్ కాదు, స్పర్శ లేదు. పిల్లల్ని టచ్ చేస్తుంది, స్పర్శ లేదు. టైం అవుతుంది, అప్పటికే టైం అయిపోతుంది తీయాలని చెప్పేసి తీస్తూ ఉంటారు. ఆ శరీరం అక్కడి నుంచి పైనకి లేస్తుంది, అంటే ఈ సూక్ష్మ శరీరం ఆత్మ పైనకి వేస్తుంటది. అప్పుడు శరీరాన్ని, ఈ భౌతిక కాయాన్ని బయటకు తీసేసి ఆ యొక్క వాహనంలో బయటకు ఉంటుంటే ఆ వాహనం పైన కూర్చుంటుంది. అయ్యో, నా శరీరాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, నా శరీరాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. అందరూ ఉంటారు. చివరికి ఏమవుతుంది, శ్మశానానికి తీసుకెళ్ళి కాల్ చేస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఆ శరీరం లేదు అంటే. ఎవరు నువ్వు? ఆ యొక్క ఆత్మకు అప్పుడు అంటారే, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, నాకు చావు లేదు. కానీ ఈ విషయాన్ని ఎవరికి అర్థమవుతుంది? ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా మార్గంలో లేని వారికి అయ్యో నా భార్య నా బిడ్డ అని చెప్పేసి అక్కడే ఉంటాడు. అప్పుడే పైనుంచి సహాయకులు ఇద్దరు వస్తారు. వచ్చి, నాయన నీ సమయం అయిపోయింది, వెళ్దాం పదా అని చెప్పేసి ఆయనని ఇద్దరు అటొక్కరు ఇటొక్కరు ఉంటారు. అప్పుడు ఏమంటాడంటే, నాకు సమయం కావాలి, ఇక్కడే ఉంటాను, నేను మళ్ళీ వస్తాను. సరే సరే నాయన, నీకు 3 రోజులు సమయం ఇస్తానని చెప్పేసి 3 రోజుల సమయం ఇచ్చి వెళ్ళిపోతారు. 3 రోజులు ఇప్పుడు ఆ కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ ఎప్పట్లాగా ఇంటికి వచ్చేసారు. అక్కడ ఫోటో పెట్టారు, అందరు వచ్చేసి మొక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది సాధారణంగా జరిగే విషయం. అక్కడ వచ్చాడు, అందరిలో నాడు కదులుతున్నాడు ఈయన అందరిలో. ఇతనికంటే
బాడీ లేదు కాబట్టి గోడల నుంచి దాటి వెళ్తున్న బయటికి వస్తున్నాడు ఈ ఆత్మ. అందరినీ చూస్తున్నాడు. అలాగే 3 రోజులైంది. తర్వాత ఏమైంది? ఇంకా అక్కడే ఉంటున్నాడు. భార్య రూమ్లో పోయి ఉంటున్నాడు. పిల్లల్ని చూస్తున్నాడు. నా పిల్లలు అని. మళ్ళీ సహాయకులు వచ్చేశారు. వచ్చి, నాయన 3 రోజుల సమయం అయిపోయింది, వెళ్దామా అని అడిగితే, లేదు లేదు, మా భార్య చాలా ఏడుస్తుంది, పిల్లలు అలా ఉన్నారు, నేను కొద్ది రోజులు అయిన తర్వాత వస్తాను. సరే నాయన అని చెప్పేసి ఆయనకి 11 డేస్ టైం ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. కానీ చెప్పారు, నీకు ఇదే చివరి సమయం, 11 రోజుల తర్వాత నీకు అవకాశం లేదు, పైన ఆత్మ ద్వారాలు మూసుకుపోతాయి, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకేముంటుంది? 11 రోజులు అట్లా గడిచిపోతాయి. 1 రోజు 2 రోజులు అతని పైన ఉన్నటువంటి ప్రేమ తగ్గుతూ తగ్గుతూ వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళడం, భార్య ఆఫీస్కి వెళ్ళడం, అన్నీ మెల్లగా మెల్లగా జరుగుతాయిలేండి. ఇప్పుడు 11 రోజుకి మళ్ళీ వచ్చారు సహాయకులు. వచ్చేసి పదనాయన వెళ్దామన్నారు. అయినా కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఆస్తులు, భార్య పిల్లల మీద వ్యామోహం బంధంలో ఇంకా ఇరుక్కున్నాడు. అలాంటి వాళ్ళు ఏమవుతారు? నేను రాను, ఇక్కడే ఉంటాను, సరే నీ ఇష్టం. ఇది కూడా బలవంతం ఉండదు ఇక్కడ, ఎవరి ఇష్టం వారిదే అని చెప్పేసి వాళ్ళు అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. పైన ఆత్మ ద్వారాలు మూసుకుపోయినాయి కాబట్టి వీడిక్కడనే ప్రేతాత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ జ్ఞానమే లేదు. మరణాంత జ్ఞానం ఉంటే తప్ప వాళ్ళు పైలోకాలకి వెళ్ళలేరు. ఎవరికైతే మరణానంత జ్ఞానం ఉంటుందో వాళ్ళు వచ్చినటువంటి సహాయకులకి వెంటనే మేము వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతారు. తనకు తెలుసు తాను మరణించాడు కాబట్టి వెళ్ళాల్సిందే, తన పైలోకాల్లో చేయాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అదే జ్ఞానం లేనివాడు అజ్ఞానంగా ఉంటే ఇక్కడ ప్రేతాత్మగా ఉండిపోతాడు. ఇక్కడ పోయండి, వాళ్ళు పైకి వెళ్తా ఉంటే ఇక్కడ కింద వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఆత్మ బంధువులు, ఆత్మకు సంబంధించినటువంటి రక్త సంబంధీకులు ఉంటారే ఈ శరీరాన్ని తీసుకున్నప్పుడు, వాళ్ళు గనక ఏడిస్తే, వాళ్ళు గనక బాధపడతా ఉంటే పైలోకంలో వెళ్తున్నటువంటి ఈ ఆత్మకు కొన్ని కష్టాలు ఏర్పడతా ఉంటాయి. అందుకే అంటారు ఆత్మజ్ఞానులు ఈ విషయాలన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరు కూడా బాధపడవద్దు. ఒక వ్యక్తి మరణించాడంటే అతని సమయం అయిపోయింది. ఒక కొత్త చొక్కా వేసుకోవడానికి పాత చొక్కా వదిలేశాడు, అంతే. ఇది జీవితాల మధ్య విరామం మాత్రమే. ఒక కంప్లీట్ సినిమా చూడడానికి మధ్యలో విరామం ఎట్లా ఇస్తారో అట్లాగే జీవితాల మధ్య విరామం మాత్రమే. మరణం అనేది విరామం మాత్రమే, జస్ట్ ఇంటర్వెల్. అంటే ఒక పాత చొక్కా వదిలేసి కొత్త చొక్కా వేసుకున్నట్టుగానే. కానీ ఈ విషయం మర్చిపోయి నా వాళ్ళు ఇక్కడ ఆగిపోతే ప్రేతాత్మగా అయిపోతారు. వీళ్ళకి పైకి వెళ్ళడానికి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. అందుకే అప్పుడు ఇక్కడే తిరుగుతాం. ఆ చెట్టు పైన వేలాడడం కానీ, ఆ బ్రిడ్జి పైన వేలాడడం కానీ, ఎక్కడ దూలం పైన వేలాడడం, ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయరు. వాళ్ళ బాధ ఏంటంటే నా పిల్లలు అట్లాగే అనుకుంటారు. ఇక ఆత్మ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆత్మలు ఏమీ చెయ్యవు. ఎందుకోసం అంటే మనం కూడా ఆత్మలమే కాబట్టి. మానవుడు అంటేనే శరీరం, మనసు, ఆత్మ. ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మే ఆ యొక్క పరమాత్మ నుంచి వచ్చినటువంటి అంశ. ఈ విధంగా పైకి వెళ్ళలేడు. ఈ ఇద్దరి విషయాల్లో అదే జరిగిందనమాట. ఎవరు? ఈ మాథ్యూ తండ్రికి కొడుకు తన సంఘటనల్ని చెప్పాడు. ఎలా అంటే యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఏదైతే కాల్ చేసిన తర్వాత ఆ యొక్క బాడీని అంత్యక్రియలు తీసుకెళ్లే లోపు, ఆ గంట లోపు ఇతను ఆ శరీరం నుంచి బయటకు వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఈ శరీరం నాది కాదు. మొదటగా ప్రయత్నం చేస్తాడు. అయినా సరే అని చెప్పేసి అతని భార్య అక్కడ ఉండదు, యాక్సిడెంట్ అయినా వేరే దగ్గర ఉంటుంది. భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు. అందరు ఇట్లా అనుకోగానే అక్కడ అట్లా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ చూస్తుంటే భార్య ఒక రూమ్లో ఉంటుంది.
అక్కడికి పోయి ఆమెను టచ్ చేయలేకపోతాడు. ఎందుకంటే ఇతను మరణించాడు కాబట్టి. తర్వాత స్నేహితుడి దగ్గరికెళ్తాడు. స్నేహితుడు కూడా ఇతను రాగానే అదేదో ఇంట్లో ఏదో శక్తి వచ్చిందని చెప్పేసి భయపడతా ఉంటాడు. ఆ తర్వాత మెల్లగా అర్థమైపోయింది. అతను ఎక్కడికి వెళ్తుండో అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి. తర్వాత తండ్రి దగ్గరికొచ్చేటప్పుడు స్పీడ్‌గా రాకుండా మెల్లగా వస్తాడు. వచ్చేసి వివరాలన్నీ చెప్తా ఉంటాడు. వాళ్ళు చెప్పినటువంటి విషయాలే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆ కొడుకు చెప్పినటు విషయాలు. ఏమవుతుందంటే, ఆ కొడుకు అంటే ఆత్మ ఈ జన్మకి అతని పేరు జోర్డన్. జోర్డన్ ఈ భూలోకం నుంచి పైకి వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత ఇతను ఆత్మ ద్వారాలు మూసుకోలేవు. డైరెక్ట్‌గా ఎళ్ళిపోయాడు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాఠశాల ఉంటుంది. మొదటగా అందరికీ సేద తీరడానికి సమయాన్నిస్తారు. అంటే కష్టపడి పని చేసి వచ్చిన వాళ్ళకి కాసేపు రాగానే మనం ఇంట్లో ఏం చేస్తాం? మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెడతాం గదా! అట్లాగే ప్రతి ఆత్మకి కూడా అక్కడ అందరూ సహాయం చేసేవాళ్ళే ఉంటారు. ఎవరికి ఈర్ష్య, ద్వేషాలుండవు. అక్కడ ప్రేమతత్వం మాత్రమే ఉంటుంది. ఒకరికొకరు హెల్ప్ జేసుకోవడమే, సహాయం జేసుకోవడమే, ఒకరి జ్ఞానం ఒకరికి అందించడమే అలా ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఆత్మలన్నీ కూడా దీన్ని ఆత్మల సమూహం అంటారు. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి ఏమైనా చేసుకోవచ్చు. పచ్చిక బయళ్ళుంటాయి. గార్డెన్‌లుంటాయి. అక్కడ తిరిగిన తర్వాత వాళ్ళకి కావాల్సినయన్నీ ఇచ్చేస్తారు. ఎంతసేపైనా అక్కడ ఉండనిస్తారు. అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు. రెస్ట్ తీసుకున్న తర్వాత తను ఎప్పుడైతే ఇక రెస్ట్ అవసరం లేదు, ఇంకా వెళ్ళాలి, ప్రయాణించాలి అనుకుంటాడో అప్పుడు మాత్రం మళ్ళీ సహాయకులొస్తారు. నేను ఇక ఎళ్ళాలి అని ఎప్పుడైతే మనసులో అనుకుంటారో లేదో అది అనుకున్నన్నే తొందరగా జరిగిపోతుంది. అలా వచ్చేసి సరే అని జెప్పేసి తీసుకెళ్తారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పుకున్నాం గదా! ఈ సూక్ష్మ శరీరం భువర్లోకాన్ని గాని, సువర్లోకాన్ని గాని సహాయకులు తీసుకెళ్తారని, అక్కడ వాళ్ళ అర్హతను బట్టి భువర్లోకానికా, సువర్లోకానికా తీసుకెళ్తారు. పాపాలు చేసిన వాళ్ళకి, పుణ్యం చేసిన వాళ్ళకి సువర్లోకం, ఇట్లా పాపాలు చేసిన వాళ్ళకి భువర్లోకం ఇలా తీసుకెళ్తా ఉంటారు. ఇది వాళ్ళ యొక్క అర్హతను బట్టే వెళ్తారు. ఏది కూడా అర్హత లేకుండా జరగదు. ప్రతీది కూడా ప్రణాళికలో భాగమే. నాకు ఈ క్లాస్ చెప్పే అర్హత ఉన్నది అనుకుని నాకిక్కడ మాట్లాడుతున్నాను. అర్హత లేకపోతే నేను మాట్లాడకపోయేవాడిని. మీరు వినకపోయేవాళ్ళు. ప్రతీది కూడా ప్లానింగ్. మనము ఈ జన్మ తీసుకున్నప్పుడే మన యొక్క ప్రణాళిక అంతా ఉంటుంది. ఏ టైంలో మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటో, డేట్ ఆఫ్ డెత్ అనేది కూడా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. కానీ మాట్లాడకుండా ఈ విషయాన్ని మాట్లాడొద్దు అని దాటవేయొద్దు. అక్కడ ఆత్మ బయటికి ఎళ్ళిన తర్వాత అక్కడిక్కడ సేద తీరుతారు. అక్కడ ఎలా ఉంటుందంటే, శరీరం బయట ఉన్నటువంటి వాతావరణాన్ని అక్కడ ఫీల్ అవుతాడు. ఎంత బాగుందో అని జెప్పేసి. ఇతను అప్పుడు చనిపోయిన తర్వాత భార్య ఎలీసా దగ్గరికెళ్ళి వస్తాడు ఒకసారి. పైకి ముందు చనిపోయిన తర్వాత వెంటనే. ఆమె కూడా ఇతన్ని గుర్తుపట్టలేకపోతుంది. ఇదంతా అయిపోతది. తర్వాత పైకి వెళ్లారు. పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది? అక్కడ అన్ని ఆత్మలు కూర్చున్నాయి. అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నారు. ఎవ్వరు కూడా దిగులుగా లేరు. రెస్ట్ అయిపోయింది. ఇంకా పైకి వెళ్దాం, ఇంకా పైకి వెళ్దాం అని జెప్పేసి అనగానే అక్కడ ప్రయాణం నడుస్తా ఉంది. ఈ ప్రయాణం నడిచేటప్పుడు కింద భార్య బాగా బాధపడుతూ ఏడుస్తా ఉంటే, అతని నడకలో ముంగడ రాళ్ళు గాని, ముళ్ళు గాని వస్తాయి. ఎందుకంటే వీళ్ళు బాధపడతా ఉంటే ఈ బాధ అక్కడ అడ్డుగా ఉంటుంది. అందుకే బాధపడొద్దు. వాళ్ళ సమయం అయిపోయింది. వాళ్ళు చేయాల్సింది చేశారు. వెళ్ళిపోతా ఉన్నారని జెప్పేసి. ఆ తర్వాత ముందుకెళ్తా ఉంటే అక్కడ ఒక పాఠశాల ఉంటుంది. పాఠశాలగా అంటే ఇక్కడున్నట్టు ఈ పాఠశాల కాదు. అక్కడ ఉపాధ్యాయులుంటారు.
మనకు చెప్పాల్సింది చెప్పడానికి, నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికి. అట్లాగే మిత్రులు ఉంటారు. వీళ్ళు ముగ్గురు ద్వారా నేర్చుకుంటా ఉంటారు. అంత నేర్చుకుంటూ 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 ఆ పాఠశాలలో ఒక ఆడిటోరియం ఉంటుంది. దాంట్లో ఒక పెద్ద టీవీ లాగా ఉంటుంది. మనం ఎట్లయితే టీవీలో సినిమా చూస్తామో అక్కడ నీకు అన్నీ నేర్చుకున్న తర్వాత, అక్కడ నేర్చుకున్న తర్వాత ఆ టీవీలో మనకు ఆకాశిక్ రికార్డ్స్ అంటారు దాన్ని. ఆ రికార్డ్స్ మనకు చూయిస్తారు. మనకు ఒంటరిగా గాని, అంటే ఆత్మకు ఒంటరిగా గాని, సామూహిక ఆత్మలన్నీ కూర్చోగాని చూస్తాయి. అందులో అందరూ చూస్తున్నా ఎవరిది ఇంకొకరి ప్లానింగ్ ఒకరికి కనిపించదు. వారు మాత్రమే తన యొక్క గత జీవితంలో, అంటే చనిపోయేక ముందు ఏమేం చేశా అన్నీ అందులో మనం అనుకుంటాం. ఎవరు చూడట్లేదు, నేను అది చేశాను, ఈ తప్పు చేశాను, ఎవ్వరికి కనిపించను. మన రికార్డ్ అంతా అక్కడ కనిపిస్తుంది. అయ్యో నేను ఇలా చేశానా, నేను అలా చేశానా అని చెప్పేసి, అయ్యో ఇలా చేయడం తప్పు కదా అని ఆత్మలు మాట్లాడుకుంటాయి. ఇతను కూడా తన లోపల తను మాట్లాడుకుంటుంటే అక్కడ నుండి ఉపాధ్యాయులు, సరే నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇది కూడా ఎవరిని ఒత్తిడి ఉండదు. అంతా స్వచ్ఛంగా నేర్చుకోవడం, ఎవరికి వారు నేర్చుకోవడం. ఆ పూర్ణాత్మ నుంచి విడిపడినటువంటి అంశ ఈ ఆత్మ అయితే భూమి మీద తల్లి గర్భంలో జన్మించిన తర్వాత, తన యొక్క జీవితకాలం నడిచిన తర్వాత, మరణించిన తర్వాత, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఈ పుట్టిన నుంచి చనిపోయే వరకు అదంతా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. క్లియర్గా మన సినిమా మనకు చూపిస్తారు. అది ఎక్కడ ఏం చేశాము, మన తప్పులు చేశామా, ఏమైనా పుణ్యం చేశామా, పాపం చేశామా, అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి క్లియర్గా. ఆ తర్వాత మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం, అది చాయిస్ కూడా మనదే. దానికి కూడా ఒత్తిడి అంటూ ఏముండదు. అప్పుడేమవుతుంది, గత జన్మలలో చేసినటువంటిది, ఈ పోయిన జన్మలో చేసినటువంటి పనులన్నీ, వాటిని కర్మలు అంటారు. వాటిని ఒక సంచిలో వేసినట్టుగా వేయరు, మామూలుగా సంచిత కర్మ అంటారు. సంచిత కర్మ అంటే అందులో అన్నీ కలిసి ఉంటాయి. జన్మలన్నీ, గత జన్మలన్నిట్లో ఏమేం చేశావు, ఏం కదా, ఎన్ని ఖర్చు అయిపోయాయి, అన్ని అందులో ఉంటాయి. ఈ ఆకాశ రికార్డ్స్ లో మనకు చూపిస్తారనమాట. ఇంత పాపం ఉంది, ఇంత పుణ్యం ఉంది అని చెప్పేసి, ఎంత మనం చేశామో దాన్ని అంత. సరే, ఏవి తీసుకొని నెక్స్ట్ జన్మ తీసుకుంటావు, పాపమా పుణ్యమా, లేకపోతే కొద్దిగా పుణ్యము కొద్దిగా పాపమా, ఎక్కువ పుణ్యము ఎక్కువ తక్కువ పాపమా, అది మన ఛాయిస్. ప్రతిదీ ఛాయిస్, అంతేగాని ఒత్తిడి ఉండదు. అలా వాటిలో నుంచి కొన్ని పాపకర్మలు, సంచితంలో నుంచి కొన్ని పుణ్యకర్మలు కలిసి మూటగట్టుకొని నెక్స్ట్ జన్మ తీసుకుంటారు. వాటిని అనుభవించడానికి భూమి మీదకి వస్తారు. ఇది జీవితం. వచ్చినటువంటి నెక్స్ట్ జన్మలో వాటిని ప్రారబ్ధంగా అనుభవించాల్సిందే. గత జన్మలో గనక నువ్వు పాపాలు ఎక్కువ చేసి ఉంటే అవి రోగాల రూపంలో ఈ జన్మలో అనుభవించాల్సిందే. గత జన్మలో గనక నువ్వు తెచ్చుకున్నప్పుడు వాటిలో పుణ్యాలు ఎక్కువగా ఉంటే భోగాలుగా, ధనవంతుడిగా, విలాసవంతంగా జీవితం ఇలా అనుభవిస్తూ ఉంటాం. అంతేగాని ఈ జీవితం ఎవరో మనకు రాసిచ్చింది కాదు, నీవు చేసుకున్నదే. అందుకే అంటారు పత్రి సార్, నీ నోటి మాట అదే నీకు తలరాత అవుతుందంట. నోటి మాట ద్వారా అనేక కర్మలు వస్తాయి. అందుకే నీ నోటి మాట ఎలా ఉండాలి, నీకైనా నీ నోటి నుంచి వచ్చే మాట నీకైనా ఉపయోగపడాలి, ఎదుటి వాడికైనా ఉపయోగపడాలి. అంతేగాని ఊరికే మాట్లాడొద్దు, మౌనంగా ఉండాలని చెప్తుంటారు. ఇలా మన జన్మల కారణం మనమే, మన తలరాతలకు కారణం మనమే. అంతేగాని పైన బ్రహ్మ వచ్చి తలరాత రాస్తాడు. ఎవరు ఆన్ చేశారు, మ్యూట్ కండి ప్లీజ్. ఈ విధంగా మనకు గత పురాణాల ద్వారా మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఇదే ఉంటుంది. వాళ్ళు చెప్పింది కూడా సరిగ్గా ఇదే, కానీ దాన్ని మార్చి చెప్తా ఉంటారు. ఆ విధంగా ఎప్పుడైతే
ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారో వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఈ యొక్క భూలోక భువర్లోక సువర్లోకం దాటి జనాలోకం వరకు వెళ్ళగలుగుతారు. ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతూ తీవ్ర ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఆ పై లోకాలకు వెళ్ళే అర్హత ఉంటుంది. ఆ అర్హత కోసమే ఈ యొక్క ప్రయత్నము. ఆ ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి? నిష్ఠతో ఉండాలి. మాట జాగ్రత్త, త్రికరణ శుద్ధి అవసరం. ఏదైనా సరే మనస వాచ కర్మన ఒకటే ఉండాలి. మనస వాచ కర్మన. మనసులో ఏది ఉన్నదో అదే వాచ, మాట అదే ఉండాలి. ఏది మాట్లాడతామో అదే కర్మ చెయ్యాలి. మాట ఒకటి, చేత ఒకటి, ఆలోచన ఒకటి చేస్తే అది సరి అయినది కాదు. అది ఎలాంటి కర్మలు వస్తాయో ఇందాక మనం క్లియర్గా మనకు అర్థమైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ త్రికరణ శుద్ధితో ఆ యొక్క పరమాత్మని చేరుకునే మార్గం మనం ప్రయత్నం చేయాలి. ఇందాక మన ఇల్లు ఎక్కడ ఉంది అని చెప్పేసి, ఈ పూర్ణాత్మ నుంచి మనం వచ్చాం కాబట్టి సత్యలోకం మన ఇల్లు. సత్యలోకానికి వెళ్ళే ప్రయత్నం చేయడమే. అంతేగాని ఇక్కడ పుట్టామా, పెరిగామా, మనకు పిల్లలు పుట్టారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేశాము, వాళ్ళకు పిల్లలు పుట్టారు, వాళ్ళనే చూసుకుంటూ ఇక్కడ ముసలవుతూ మళ్ళీ చనిపోతూ వాళ్ళకు పిల్లలు పుట్టడం, వాళ్ళకు పిల్లలు పుట్టడం, ఇదేనా జనన మరణ చట్రంలో ఇరుక్కుపోవడం కాదు. ఇందు నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయాలంటే పరమాత్మకు సంబంధించిన మార్గంలో మనం ఉండాలి. దానికోసమే నవవిధ భక్తి ఉంది. ఏది? పూజ, నివేదన, భజన, కీర్తన, సేవన, ఇలా చివరిదైనటువంటిది ధ్యానం. ధ్యానం గురించి చాలా మందికి చెప్పరు. ఇది భగవంతునికి ఈ ఆత్మకు డైరెక్ట్ కనెక్షన్. ఈ డైరెక్ట్ కనెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో మిగతా అవసరం లేదు. మిగతా వాటిలో వ్యాపారం ఉంది, ఇందులో భగవంతుని యొక్క సేవ ఉంది. ధ్యానంలో పూజలు చేశామనుకోండి, మధ్యలో పూజారి వస్తాడు, అతని జీవితం నడుస్తూ ఉంటుంది. ఇది మధ్యలో ఏమవుతుందంటే అతను చెప్పే విషయాలు ఈ యొక్క ఎదిగే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. అతనికి ఏమో తన స్వార్థం మాత్రం చూసుకుంటారు. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే నువ్వు చెప్పింది సింగిల్గా వచ్చావు, సింహంగా ఉండు. సింహం సింగిల్ గానే వస్తుంది. అలాగే మనం సింగిల్ గానే భూమి మీదకి వస్తాం. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనము తొందరగా వెళ్ళి మిగతాయి నేర్చుకుంటూ జన్మలన్నీ కంప్లీట్ చేసేసుకుంటూ సత్యలోకానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇక్కడ జన్మలను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవరైతే తీవ్ర ధ్యాన సాధన బాగా చేస్తారో, సజ్జన సాంగత్యం బాగా చేస్తారో, ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు బాగా చదివి జ్ఞానాన్ని సంపాదిస్తారో, అంటారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేసి. ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తే అక్కడ సంచిత కర్మం పైన ఏదైతే చెప్పుకున్నాం ఇందాకే, అందులో ఉన్నటువంటి మొదటగా ఉన్నటువంటి సంచిత కర్మలు దగ్ధం అవుతాయి. మన దగ్గరికి తీసుకొచ్చినటువంటి కర్మలు దగ్ధం కావు, అవి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మనం అనుకుంటాం ఆ పూజ చేస్తే, ఈ పూజ చేస్తే, అక్కడికి వెళ్తే, ఇక్కడికి వెళ్తే ఈ యొక్క బాధలు పోతాయి. లేదు, వాటికి టైం అయ్యేంత వరకు, ఒక కర్మ కంప్లీట్ కావడానికి 3 నెలలు ఉందంటే 3 నెలల వరకు అనుభవిస్తాం. ఆ 3 నెలల వరకు తిరిగి టైం వేస్ట్ చేసుకుంటాం. అది తప్పనిసరిగా ఆ 3 నెలలకే పోతుంది. ఒక భోగం అనుభవించాల్సింది ఉందనుకో, వద్దన్నా నీకు వస్తుంది, నీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. అంటే ఏది కూడా పరమాత్మ మనలో మనకి ప్రణాళిక ప్రకారం ఇచ్చేయం జరుగుతుంది. అన్నీ కూడా ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. భూమి మీదకి వచ్చేటప్పుడు భార్యను ఎంచుకొని, పిల్లల్ని ఎంచుకొని, తల్లిదండ్రులు ఎంచుకొని మనం వస్తాం. అందుకే కొందరికి ఏమవుతుందంటే జన్మించిన తర్వాత 6 నెలలు, తర్వాత 11 నెలలు, 6 సంవత్సరాలు, ఈ వయసులో పుట్టిన పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన ఆత్మ డిసైడ్ చేసుకొని వస్తుంది, పలానా కుటుంబం ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని వస్తుంది. కానీ అలా లేదనుకోండి, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోతుంది. ఆ పిల్లోడు, ఆ యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది, అంటే చనిపోయినట్లు లెక్క.
కాబట్టి అంటారు కదా, గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి చాలా సంతోషంగా ఉండాలి. అంటే లోపల బిడ్డ అన్నీ గమనిస్తా ఉంటుంది. మనం అనుకుంటాం పిల్లవాడికి ఏం తెలియదు అనుకుంటాం. భగవద్గీతలో అర్జునుడు తన భార్యకి చెప్తా ఉంటే అభిమన్యుడు కడుపులో ఉండి ఊకొట్టాడు. ఆ విషయం మనకు తెలుసు. అంటే కడుపులో ఉన్నటువంటి పిండము అన్నీ వింటుంది. బయటకు వచ్చిన తర్వాత మన చిన్న పిల్లోడు ఒళ్ళోనే ఉంటాడు. కానీ తన యొక్క ఆత్మ మెల్లగా అన్ని చుట్టాలిండ్లు అందరికి దగ్గరికి వెళ్ళి ఎవరు ఎట్లాంటి వాళ్ళు అన్నీ తెలుసుకొని వస్తుంది. తనకి ఇష్టం లేకపోతే ఆ యొక్క టైంలో 6 నెలలు, 11 నెలలు లేదా 6 సంవత్సరాలు ఈ టైంలో చనిపోతాడు. అది దాటిందా అతనికి ఇష్టం ఉన్నట్టుగా ఉండిపోతాడు. అంటే అందరూ నచ్చారు కాబట్టి తనకు ప్రాణాలు ఇక్కడ చేసుకోవచ్చు అని ఇక్కడ ఉంటాడన్నమాట. ఆ విధంగా ఆత్మల యొక్క కోరికలు ఇట్లా ఉంటాయన్నమాట. ఇక్కడ మనిషి భూమి మీద పుట్టాలి, మళ్ళీ పుట్టాలి అనుకుంటే ఏం జరుగుతుందంటే, కొన్ని ఆత్మలోకంలో ప్రశాంతమైన ప్రదేశంలో భూమి మీద మనకు తెలిసినట్లు బాధ అనేది అక్కడ ఉండదు. అప్పుడు వాళ్ళు ఎవరైతే భూమి మీదకి జన్మించాలనుకుంటారో వాళ్ళు ఎందుకు జన్మించాలనుకుంటారంటే అనుభవాల కోసం మళ్ళీ జన్మించాలనుకుంటారు. జన్మించాలనే కోరిక బాగా ఉంటే జన్మిస్తారు. మరి వాటికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ జన్మలు కూడా జరుగుతాయి. లేదంటే అక్కడ కొన్ని సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాలు అక్కడే ఉండిపోతారు. భూమి మీదకి రాకుండా అక్కడే ఉండిపోతారు. తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఎప్పుడైతే కంప్లీట్ జ్ఞానం అందుతుందో ఆ తర్వాతనే తను సంపూర్ణమైనటువంటి వృద్ధాత్మగా ఎదుగుతారో అప్పుడు మాత్రమే తాను తన యొక్క మాతృ ఆత్మ అయినటువంటి పూర్ణాత్మని చేరుకుంటాడు. ఇక్కడ జన్మించాలంటే భౌతిక జీవితం పైన ఆకర్షణ ఉండి ఇక్కడికి లాగబడుతుంది. ఓయ్ అతను పుట్టాలంటే సర్వాత్మ లోకంలో అంటే సృష్టికర్త యొక్క ఈ సృష్టిలో భూమి మీద గల భౌతిక సంపదలను అట్లాగే భౌతిక స్పందనల కోసం, సంపదనలు అంటే ఈ యొక్క భౌతిక సంపదలు కాదు, ఆయన ఇచ్చినటువంటి ప్రేమ, సేవ, వీటి స్పందనల కోసము, అట్లాగే ప్రకృతిలో జరిగేటటువంటి సూర్యోదయము, మ్యూజిక్, ఉష్ణోగ్రతలు వీటిని తెలుసుకోవడానికి ఇంకా మళ్ళీ ఇష్టంతో మళ్ళీ జన్మించే అవకాశాలు ఉంటాయి. ఇంకా లైంగిక వాంఛ, ఆకలి, తృప్తి వీటి గురించి కూడా జన్మిస్తూ ఉంటారు. స్పర్శ గురించి, హత్తుకోవడం గురించి మళ్ళీ జన్మిస్తారు. కొందరు కుతూహలం ఉంటుంది. ఏదైనా ఆవిష్కరిస్తున్న సైంటిస్ట్ అనుకోండి, ఆవిష్కరణ క్రమంలో ఏదైనా సరే మధ్యలో ఆపేస్తే దానికోసం మళ్ళీ జన్మిస్తారు. కొందరు అవతార పురుషులు ఉంటారు. రాముడు, కృష్ణుడు, జీసస్ లాంటి వాళ్ళు. ఇది ఒక జన్మ వాళ్ళు డైరెక్ట్గా పూర్ణాత్మ నుంచి డైరెక్ట్గా వచ్చి జన్మ తీసుకుంటారు. అది ఒకే ఒక్క జన్మ ఉంటుంది. ఉద్ధరణ జరిపి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. దీన్ని జన్మలు అనరు, అవతారము అంటారు. అలాంటి అవతార పురుషుడే మన పత్రిజీ గారు. భూమి మీద శాకాహార జగత్తుని మొత్తం నిర్మించాలని చెప్పేసి, అందరినీ ఆత్మజ్ఞానులు చేయాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసినటువంటి ఆ మహానుభావుడికి మనము జ్ఞానాన్ని సంపాదించుకొని, చాలామంది దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ దుఃఖాన్ని దూరం చేయడానికి ధ్యానాన్ని అలవాటు చేసి అందరి బాగు చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం పిరమిడ్ మాస్టర్లుగా మనందరి యొక్క బాధ్యత. ఇకపోతే ఎందుకు జన్మిస్తారంటే భౌతిక విజ్ఞానం, సేవ, పిల్లల గురించి. ఇక్కడ నవరసాల గురించి కూడా జన్మలు తీసుకుంటారు. ఒక్కొక్క జన్మ క్రోధం అనుభవం చెందడానికి, ఒక్కొక్క జన్మ లాస్యం, ఒక్కొక్క జన్మ త్యాగం. వాళ్ళ జీవితంలో త్యాగాలే ఉంటాయి. ఒక్కొక్క జన్మలు చూడండి, నవరసాలు ఒక్కొక్కటి అయిన తర్వాతనే ఇవన్నీ అయిపోతేనే గాని ఈ ఆత్మ యొక్క పని ఇక్కడ భూమి మీద లేదు అనుకున్నప్పుడే జన్మలు ఆగిపోతాయి. ఒక్కొక్కసారి సమస్య ఉంటుంది, వాటి పరిష్కరించడానికి కూడా జన్మిస్తారు. ఒక్కొక్కరు కొన్ని విషయాలు చెప్పడానికి వస్తారు.
వాటిని వ్యక్తీకరించడానికి కూడా జన్మ తీసుకుంటారు. ఎక్కడైతే అధర్మం బాగా పేటరేగిపోతుందో అప్పుడు ధర్మ సంస్థాపన గురించి కూడా జన్మ తీసుకుంటారు ఆదిశంకరులు లాంటి వాళ్ళు. ఈ విధంగా మరణించిన తర్వాత జీవితం ఇలా ఉంటుంది. ఎవరైతే మరణిస్తారో వారి వెంబట ఆత్మతో పాటు ఏమీ వెళ్ళవు, కానీ వాసనలు, సంస్కారాలు, జ్ఞానం అనేది మాత్రం, కర్మలు, జ్ఞానం, ఈ 4 మాత్రం ఆత్మతో పాటు పైలోకాలకి వెళ్తాయి. గత జన్మ జ్ఞానం మనతో పాటు ఉంటుంది. నెక్స్ట్ జన్మలో ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే యవ్వనాత్మలకు అంటే అప్పుడే శైశవాత్మ స్టార్టింగ్ జన్మల్లో ఉంటారు. తర్వాత యవ్వనాత్మలు కొద్దిగా నేర్చుకుంటారు. తర్వాత వృద్ధాత్మ అయితే అప్పుడు అందరికి చెప్పే స్థాయి వస్తుంది. ఆ విధంగా ఈ ఆత్మల ప్రయాణం అనేది జరుగుతుంది. కాబట్టి మరణానంతర జీవితం గురించి ఏమీ భయపడకుండా అక్కడ ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటే బాధ అనేది ఉండదు. ప్రశాంతంగా ప్రయాణం సాగించి కొత్త చొక్కా వేసుకున్నట్టుగా కొత్త జన్మ వస్తుంది. ఇది కూడా జన్మరాహిత్యం చేసుకోవడానికి ఒక మార్గమే. కాబట్టి ఎవరూ భయపడకుండా మరణానంతర జీవితం గురించి తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అందులోంచి కొద్ది విషయాలు, సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఈ విషయాలను మీతో చర్చించాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. సమయం అయిపోయినట్టుంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్ క్లాస్. పెద్ద టాపిక్ యాక్చువల్గా ఇది కదండి, అవును. మరణానంతర జీవితం, శరీరాల గురించి, లోకాల గురించి, ఉమ్, ఎలాంటి ఆత్మలు ఎలా వెళ్తాయి ఏంటి, చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా చెప్పాలంటే పెద్ద క్లాసు. మీరు తక్కువ టైంలోనే చాలా అందరికీ అర్థవంతంగా, నీట్గా చాలా బాగా చెప్పారు సార్. నిజంగా మీకు ధన్యవాదాలు. అందరూ కూడా సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాము. అలాగే దీని మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోండి, సార్తో డౌట్స్ అడగండి. అర్థం కాని విషయం ఉన్నా కూడా ఇప్పుడు మనకి సార్ ఎలా చెప్పారో దాని మీద కామెంట్ చేయండి, చక్కగా చెప్పండి, అడగండి, డౌట్స్ ఉంటే మాట్లాడండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడివాడ అండి మేడం. మీ నేమ్ పెట్టుకోలే, ఓన్లీ అంటే సడన్ గా మధ్యలో జాయిన్ అయ్యాను కదండి. లక్ష్మి అండి నా పేరు. ఓకే. క్లాసు మీరు మళ్ళీ ఇక్కడ లింక్ పెడతారు కదా మేడం, క్లాస్ మొత్తం మళ్ళీ వినండి. థ్యాంక్ యూ సార్. హలో 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 సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. చాలా బాగా చెప్పారండి. ఆత్మ ప్రయాణం అంటే ఎంత బాగా చెప్పారంటే అసలు చాలా ఆ విషయాలన్నీ మనకు తెలియదు. చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్తుంది బయటికి అని తెలుసు, కానీ ఆ తర్వాత ఎన్ని ప్రయాణం చేస్తుంది ఎలాగా అనేది అసలు చాలా చాలా బాగుందండి. చాలా చక్కగా చెప్పారు. అవును మళ్ళీ మేడం. ఇంకొకసారి మేము రికార్డ్ చేసింది వినాలి, అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవి మాట్లాడడానికి భయపడతా ఉంటారు, కానీ మాట్లాడుకోవాల్సిన విషయము, ఇంపార్టెంట్ విషయం ఇది. అవును ఇది సార్. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, టైం తక్కువగా ఉంది. అదే. నేను గురించి నాకు చిన్నగా చేసి చెప్పేశాను. అవును సార్. అసలు ఆ తర్వాత ప్రయాణం అంటే మనం ఇక్కడ ఏది వదిలేయాలి, ఏది తీసుకెళ్ళాలి, అసలు చాలా బాగా చెప్పారండి. ఇంకొకసారి విని కూడా మళ్ళీ బుర్రలోకి ఎక్కించుకోవాలి అలాంటివి. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి సార్. మాట్లాడండి అమ్మా. ఏం లేదండి, చనిపోయిన వాళ్ళు మన మీద ఎక్కువ ప్రేమ ఉంటే 6 months వరకు మన కళ్ళు కూడా కనిపించరు, మనకి ఎక్కడ చుట్టుపక్కల రారు అని అంటారు అందరూ. ఇది నిజమా లేకపోతే మీకు చెప్పింది నిజమా? నాకు కొద్దిగా సందిగ్ధంగా ఉంది. మీరు క్వశ్చన్ క్లియర్ లేదు మేడం, చెప్పండి. ఏం లేదు సార్, చనిపోయిన వాళ్ళు మనకు ఎక్కువ ప్రేమ ఉంటే అసలు కళలో కూడా మనకు రారంట, దగ్గర కూడా కనిపించరు అని అంటారు ఆహాహా. చాలా మంది.
కనిపించరు, అసలు దగ్గర కూడా రారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ పైకి పోదు, వాళ్ళు కనిపించరు. ఆఫ్టర్ 6 months తర్వాతనే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉందో వాళ్ళకి కనిపిస్తారు అని అంటారు. మేడం ఇప్పుడు ఎందుకంటే మీరు రీసెంట్ గా ఒక 1 year, 1.5, 2 years బ్యాక్ మా చిన్న మామయ్య చనిపోయారు. తనకు ఒకటే పాప. ఉమ్, ఆ పాప చాలా ఏడ్చింది, చాలా. మాకు అందరికీ కనిపిస్తున్నారు, ఏదో ఇట్లా వచ్చి నవ్వినట్టు నించున్నట్టు కనిపించారు. కానీ ఉమ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రం కనిపించలేదు. ఆఫ్టర్ 6 months తర్వాతనే మీకు కనిపిస్తారు, అంతవరకు మీ దగ్గరికి రారు, వాళ్ళకి ఆజ్ఞ ఉండదు అని అన్నారు. ఆ, ఓకే, మీ క్వశ్చన్ ఇప్పుడు నాకు అర్థమైంది నిజమా? మేడం. అది నిజమా సార్? ఇప్పుడు చిన్న పిల్లలకు కనిపించారా? చిన్నపిల్లలకి అంటే కాదు సార్, చిన్నపిల్లలు కాదు. ఆ పాప 18 years, 19 years పాప. ఓకే, ఓకే. ఇక్కడ ఏంటి నాకు మేడం? తన వాళ్ళ మమ్మీకి కనిపించలేదు, ఆ పాపకు వాళ్ళ మమ్మీకి అస్సలు కనిపించలేదు తను. ఉమ్, ఆ, మా అందరికి ఒక ఇది ఏమంటారు 11 days అయ్యే వరకు ఎవరికో ఒకరికి కనిపించారు, వాళ్ళకి మాత్రం ఇంటి వాళ్ళకి కనిపించలేదు. ఇందాక చెప్పుకున్నాం కదా మేడం, ఇది అదే. కూడా వాళ్ళకి తెలిసే. దీనికి కూడా ఫోర్స్ ఏమి ఉండదు. ఎవరికి ఆహా. వాళ్ళకే కలుస్తారు. ఇక్కడ మామూలుగా ఓకే. చిన్న పిల్లలకి మాత్రం, చిన్న పిల్లల కంటే ఈ ప్రపంచ జ్ఞానం ఏమీ తెలియనటువంటి పిల్లలు ఉంటారు కదా మేడం, ఆ, వాళ్ళకి మాత్రం తక్షణం కనిపిస్తారు. ఓకే. అక్కడ చనిపోయిన తర్వాత ఆ శరీరం నుంచి ఎప్పుడైతే వెలువడతారో, మనం బ్రతుకున్నప్పుడు మనకి సిల్వర్ కార్డు ఈ సూక్ష్మ శరీరానికి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే సిల్వర్ కార్డు తెగిపోతుందో అప్పుడే మనం మరణించినట్లు లెక్క. ఇప్పుడు మామూలుగా ధ్యానం బాగా చేస్తుంటే కూడా, ఎంత బాగా తీవ్ర ధ్యాన సాధన చేస్తే మన శరీరంలో నుంచి ఒక సూక్ష్మ శరీరం బయటకు వెళ్తుంది. ఇది అనుభవంలోకి రావాలి, ఎక్కువ ధ్యానం చేస్తే అర్థం అది వస్తుంది. బాగా చేస్తే మనమే అక్కడ పైన ఉంటాం, కొన్ని ఎక్కడెక్కడికో తిరిగి వస్తాం. ఇక దీనికి హాస్టల్ ట్రావెల్ అంటారు. అలా తిరిగి వచ్చిన వాళ్ళకి దీనికి ఇంకో చాలా పెద్ద సబ్జెక్ట్ మేడం. ఇక్కడ మరణించక ముందే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. వాళ్ళంటే మనం అందరం కూడా తెలుసుకోగల శక్తి మనకు ఉంది. మన తీవ్ర ధ్యాన సాధన చేసి మన శరీరం నుంచి, ఈ భౌతిక శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటకు వెళ్ళి ఏ చోటకు వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి వస్తుంది. అక్కడ వెళ్ళి పైలోకాలను కూడా చూసుకొని వస్తుంది. ఆ విధంగా మనము పైలోకాలు ఏం జరుగుతుంది, మరణించిన తర్వాత ఇక్కడికి పోతాం అనే విషయాలు అన్నీ కూడా తెలుసుకోవాలని పత్రిచారు ఒక బుక్ కూడా రాశారు, మరణించక ముందే మరణించాలని చెప్పేసి. అందులో క్లియర్ గా ఉంది, ప్రతి ఒక్కరూ ఎంత తీవ్ర ధ్యాన సాధన చేస్తే అంత ఫలితాలు లభిస్తాయి. అంతేగాని తను కూడా అన్నారు సార్, చనిపోయే ముంగట 2 days ముంగట మా వారిని పిలిచి తనది ఏమేమి ఉన్నాయి అన్ని చెప్పారు. చూడు బిడ్డ, నేను ఇంకా 2 days ఉంటాను, నేను వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ తనకు క్యాన్సర్ వచ్చింది అనమాట. నేను ఉమ్, వెళ్ళిపోతున్నాను, కొంచెం మీ పిన్నిని పాపని చూసుకో అనేసి పర్సనల్ గా ఒక్కటనే కూర్చొని మాట్లాడారు. ఇద్దరు కలిసి ఒకరు, ఇద్దరే రూమ్ లో, ఓన్లీ ఇద్దరే రూమ్ లో ఉన్నారు. అన్ని తనకు చెప్పారంట. ఈయన ఇట్లా తినిపోయారు మా వారు. ఏంటి ఈయన ఉమ్, 2 days బ్యాక్ అన్నారు, 2 days ఉంటా అన్నారు, 2 days వెళ్ళారు అనేసి. అంటే అప్పుడు తెలిసింది, అరే వాళ్ళకి తెలిసిందేమో ముందే అనేసి అనుకున్నాం. ఉమ్. తెలుస్తుంది మేడం వాళ్ళకి, సార్ ప్రతి ఒక్క వినిపించలేదా? తెలుస్తుంటది. ఎట్లా అంటే ఆ టైం కంటే హలో. ముందుగా కొన్ని సిగ్నల్, అలా వినిపిస్తున్నది కదా, సిగ్నల్స్ వస్తాయి. ఏదైతే మరణానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ వాళ్ళకి తెలుస్తా ఉంటాయి. తెలిసి వినిపిస్తున్నారు సార్. వాళ్ళు చెప్తా ఉంటారు పలానా టైంలో పలానా. గురువులు అయితే అప్పుడే 2 రోజుల ముందు కాదు, చాలా రోజుల ముందు, పలానా టైంలో పలానా సమయంలో పలానా సాయంత్రము పలానా మార్నింగ్, ఇట్లా ఒక 6 నెలల ముందుగా, సంవత్సరం ముందుగానే పలానా టైంలో నేను వెళ్ళిపోతాను, నాకు సమాధి కట్టండి అని చెప్పి వెళ్ళిపోగలుగుతారు. ఇప్పుడు పత్రిసారి యొక్క గురువు సదానంద యోగి నేను పలానా టైంలో చనిపోతానని చెప్పేశాడు. చెప్పేసి పత్రిజీ, ఓ పత్రి, నాకు సమాధిని కట్టే స్థలాన్ని వెతుకుమని చెప్పాడు. అంటే చెప్పిన టైంలోనే అతను నిష్క్రమించడం జరిగింది. ఇలా ఇక్కడ ఏదైతే యోగులు వాళ్ళు చెప్పి పలానా టైంలో చనిపోతానని చెప్పి చనిపోతారు. అలాగే భోగులు అంటే మామూలు జనాలు పలానా టైంలో చనిపోతుంటే అప్పుడు చనిపోతాడు, ముందే చనిపోతాడు వీడు భయానికి. ఇట్లా జరుగుతుంది. ఎవరైతే మరణించక ముందు అంటే డెత్ బిఫోర్ వాళ్ళకు
దానికి సంబంధించినటువంటి లక్షణాలు తెలుస్తాయి. 2 రోజులు 3 రోజులు అనేది వాళ్ళు చెప్పగలుగుతారు, మాట్లాడతారు కూడా. అది ఎవరంటే పిల్లలతోని, ఎక్కువగా పిల్లలతో. ఎందుకంటే ప్రపంచికంగా వాళ్ళు ఎక్కువ కనెక్షన్ ఉండదు కాబట్టి ఈజీగా మాట్లాడగలుగుతారు. ఇది జరుగుతుంది. కాకపోతే ఎవరితో ఆ ఆత్మ ఇష్టం. ఓకే మేడం. చాలా బాగా చెప్పారు సార్, రాయ్ బాగా మేడం. అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. సార్, చెప్పండి ఎవరు? మన మనసులో పోయే ముందు ఏదనుకుంటే అదే జన్మలు వస్తాయి అంటారు, అది కరెక్ట్ అంటారా? మంచి క్వశ్చన్ వేశారు మేడం. ఒక ఆయన అట్లా, ఒక గురువు గారు ఇట్లానేనంట, తనకి ఏంటంటే చనిపోయే టైం తెలుసు. పలానా టైంలో సాయంత్రం 6 గంటలకు చనిపోతాను అని చెప్పేసి తెలిసి శిష్యులు తనని తీసుకొని అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఒక పవిత్ర ప్రదేశానికి వెళ్ళాలి, అక్కడ చనిపోవాలి అని అనుకుంటూ తీసుకెళ్ళాడు. అతను ధ్యానంలో ఉన్నాడు, పల్లకిలో మోసుకుంటూ వెళ్ళారనమాట. వెళ్తూ వెళ్తూ సమయం దగ్గరకు వస్తుంది. శిష్యులను అడిగాడు, ఏ అబ్బాయిలు ఎక్కడికి వచ్చామన్నారు. అప్పటికే సమయం అయిపోయింది, అక్కడికి వెళ్ళడంలో లేట్ అయింది. అక్కడ ఒక ఏరియా పేరు చెప్పాడు. ఆ ఏరియా పేరు ఒకటి మలాని అని ఒక విలేజ్ అన్నమాట. మలాని విలేజ్ అని చెప్పాడు. ఆ మాట సగమే విన్నాడు ఆయన. విని వెంటనే చనిపోయాడు. ఎప్పుడైతే చివరిగా విన్నాడో మలాని, దాంట్లో 2 అక్షరాలే విన్నాడు ఆయన. అంటే ఆ 2 అక్షరాలు ఉన్నటువంటి కులంలోనే అతను పుట్టాడు. పుట్టి మళ్ళీ ఆ కులాన్ని ఉద్ధరించడం జరిగింది. చూడండి, చివరి క్షణాల్లో ఏదైతే చెవిలో పడతాయో అది ఖచ్చితంగా వాళ్ళకు మరుజన్మకు ఒక సోపానంగా మారుతుంది మేడం. హలో, ఓకేనా మేడం? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హలో. హలో ఇంకోటి సార్. వినిపిస్తుందండి. వినిపిస్తుంది సార్. లైక్ మనుషులకి ఏదైనా కోరికలు ఉండిపోయినా అవి తీరకపోతే ప్రేతాత్మలుగా పుడతారని ఇలా కూడా అంటారు కదా, అది ఎంతవరకు వాస్తవం? ఏం క్లియర్ చెప్పండి. కొన్ని కోరికలు ఏవైనా ఉండిపోయి చనిపోతే మనుషులు మళ్ళీ ఇక్కడే ఉండిపోతారు భూలోకంలో అని అంటారు కదా, అది ఎంతవరకు నిజం? అది కాదు, కోరికలు తీరక చనిపోవడం అంటే బలవంతంగా చనిపోతే ఇక్కడే తిరుగుతాడు. అంటే ఆత్మహత్య చేసుకొని రైలు కింద పడి ఇలా చేసేవాడు. అంటే వారి జీవితం ఇంకా ఉన్నది, అయినా కూడా జీవితాన్ని నాశనం తను చేసుకున్నాడు. కాబట్టి అది కంప్లీట్ అయ్యే వరకు, ఇప్పుడు ఒక వ్యక్తి 80 సంవత్సరాలు బతకాలని ప్రణాళికలు ఉంది, వాడు 23 సంవత్సరాలకి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఏజ్ వచ్చే వరకు ఇక్కడే తిరుగుతాడు. అర్థం ఉంటుంది. కానీ ఇక ఈ కోరికలు తీరలేదు, ఒక్కొక్కటి జరుగుతాయి. ఎట్లా అంటే పగల ద్వారా కూడా ఒక వ్యక్తి మీద పగ ఉంటే మళ్ళీ జన్మ అతన్ని తీసుకోవడానికి వస్తాడు. అందుకే ఇంట్లో అత్తగానో లేక కోడలుగానో జన్మించి అత్త కోడల మధ్య జరుగుతూ ఉంటది యుద్ధం. మనం అనుకుంటాం మా అత్తతో ఇంత పోరుంది, నా కొందరు పిల్లలే తల్లిదండ్రులకి సమస్య అవుతారు. కారణం ఏంటంటే గత జన్మలో వీడు వాడికి శత్రువు. అది ఫలితాన్ని ఇక్కడ చూపిస్తాడనమాట. ప్రతిదీ కూడా కారణం లేకుండా జరగదు. ఈ కర్మ సిద్ధాంతం అర్థం కావాలి. ఇది అర్థం కావాలంటే క్లియర్గా కర్మ గురించి తెలుసుకోవాలి. అది కూడా ఒక పెద్ద టాపిక్. దానికి ఎప్పుడైనా టైం ఉంటే మళ్ళీ చెప్పుకుందాం సార్. కోరికలు తీరకపోతే మన సినిమాలో చూసినట్టు నేను దయ్యానయ్యాను, ప్రేతాత్మ అయ్యాను ఏముండదు, అలా ఏమి ఉండదు సార్. జనరల్లీ మనం ఎవరితో, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయితో బ్రేకప్ జరిగినప్పుడు ఆ అమ్మాయి కర్మలు అబ్బాయికి వస్తాయి అలా అంటారు, అలా ఉంటుందండి? ఎవరి కర్మలు వారివే, కాకపోతే కర్మ చేస్తున్న బట్టి ఫలితం ఉంటుంది. కర్మను బట్టి మనకు ఫలితాలు ఉంటాయి, తర్వాత జన్మలు అనేవి కూడా ఉంటాయి.
ఇప్పుడు అమ్మాయిని ఏదైనా చెడు చేశాడు అనుకోండి, వీటి పాపం చేసుకున్నట్టే కదా, ఆ పాప కర్మ అంటుకుంటుంది. కానీ ఆ అమ్మాయి చేసుకునే కర్మలు ఈయనకంటావు. ఓకే, ఆ అమ్మాయి కర్మలు ఆ అమ్మాయివే, ఇతని కర్మలు ఇతనివే. ఆ అమ్మాయితో ప్రవర్తిన తీరు కర్మలు మాత్రం అంటుకుంటాయి. అండ్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాటిలో మన సంచిత కర్మలు ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం ఇప్పుడు జన్మ తీసుకున్నాం, ఉమ్. గత జన్మల నుంచి కర్మలన్నీ వచ్చినాయి మనకి. అలా సంచిత కర్మలు ఎంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి, సంచిత ఉన్నాయా? కర్మలు ఉంటాయి. సంచిత కర్మలోంచి ఈ జన్మ తీసుకున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంచిత కర్మలు కోటి ఉన్నాయి అనుకోండి. ఈ జన్మకి మనం 1,00,000 రూపాయలే తీసుకొని వచ్చినాం అంటే ఇంకా ఉన్నాయి. ఈ జన్మని బట్టి మనకు సంచిత కర్మలు అర్థమవుతుంది. ఈ జన్మలో మనకు సుఖం బాగా ఉందంటే సంచిత కర్మలు పుణ్యం బాగుందంటే లెక్క. దాంట్లో సంచితం అంటే దాంట్లో అన్ని మిక్స్ ఉంటాయి. ఈ పోయిన జన్మనే కాదు, గత జన్మలే అన్ని అందులో ఉంటాయి. వాటన్నిటి తీర్చుకుంటూ రావాలి. ఎప్పుడైతే సంచి ఖాళీ అవుతుందో జన్మరహిత స్థితి అవుతుంది. మాటని బట్టి అర్థం అవుతుంది. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే సజ్జనుడుగా మాట్లాడుతున్నాడు, మాట మార్పు వస్తుందంటే సంచితం తగ్గిపోతున్నట్టు లెక్క. ఎవరైతే మాట దురుసుగా ఉంటుందో, రజోగుణంలో ఉంటున్నారో ఇంకా అందులో పెంచుకుంటున్నట్టు లెక్క. మళ్ళీ ఇక్కడ తెచ్చుకున్నటువంటి కర్మలు ప్రారబ్ధ కర్మలు. వీటితో పాటు ఈ జన్మలో కూడా కొన్ని కర్మలు చేస్తారు. ఏవి? ఈ జన్మలో చేసేవన్నీ కూడా ఆగామి కర్మలు అంటారు. ఈ జన్మలో చేసేటివి. ఎవరైతే ఈ జన్మలో ముఖ్యంగా మనం తెలుసుకొని కర్మలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మన హింసను హింస చూడ హంస పక్కడో. ఎవరైతే మాంసాహారాన్ని మానేస్తారో వారికి కర్మలు రావు. అసలు మాంసాహారం వల్లనే అనేక కర్మలు. మనం అనుకునే శరీరం రోగాలు కావు. గత జన్మల హింసలే ఈ జన్మలో కర్మలు, రోగాలు. ఎంత మాంసాహారం తింటే అంత ఈ జన్మ మనకి కర్మల రోగాల రూపంలో ఉంటుంది. అందుకే మాంసాన్ని వదిలేస్తే కర్మలని ఆటోమేటిక్గా రావు. దానికి తోడు నోటి మాట చాలా జాగ్రత్త. నోట్లో వేసేది నోట్లోంచి బయటకు వచ్చేది జాగ్రత్తగా ఉండాలి. ఈ దేహమే దేవాలయం కాబట్టి ఈ దేవాలయంలోకి మనం ఏది వేస్తున్నాము, కోడి మాంసాన్ని వేస్తున్నామా, అక్కడ ఉండేది దేవుడు. అందులో వేస్తున్నది ఎక్కడ వేయబడుతుంది? ఆ దేవుని పైన. అలా చూసుకోవాలి, శుద్ధిగా ఉంచుకోవాలి శరీరాన్ని. దాని ద్వారానే కర్మలు. హింస కంప్లీట్ వదిలేయాలి. జీసస్ చెప్పినట్టు నిన్ను నీవు ఇష్టపడ్డట్టుగా నీ తోటి వారిని ఇష్టపడాలని చెప్పారు. నీ తోటి వారంటే అక్క, చెల్లెలు, అమ్మ, నాన్న కాదు. వాళ్ళు ఎట్లా ఉంటారు? చుట్టూన్న సకల ప్రాణులు అన్నీ కూడా నీ తోబుట్టువులే, ఎవరిని చంపొద్దు అని. అండ్ నోటి మాట చాలా జాగ్రత్త అన్నారు కదా. అవును. హలో, చెప్పండి. లైక్ కార్ మీద చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు, జీప్ మీద. సో అతను ఏంటి నన్ను కూడా గుద్దుకుపోయాడు, వెళ్ళిపోయాడు. ఏంటల్లా వెళ్తున్నావు, అంత స్పీడ్ గా వెళ్తున్నావు అని చెప్పి అలా అన్నాను. అతను మళ్ళీ అదే జీప్ వేసుకుని వెనక్కి వేసుకుని స్పీడ్ గా వచ్చి మళ్ళీ నన్ను గుద్దుపోయాడు. సంథింగ్ ఇంకా నేను కూడా ఇంకా హీట్ అయిపోయింది. ఇంకా నేను తిట్టడం, అతను తిట్టడం, నేను తిట్టడం, ఇలా కొట్లాట వరకు వెళ్ళిపోయింది. సో అనుకోకుండా అతని వల్ల నేను కూడా నా టెంపర్ ని కోల్పోయాను. అండ్ కోల్పోయి నేను తిట్టడం ఇలా జరిగింది. సో ఇప్పుడు అతని వల్ల నేను ప్రభావితం బట్టి నాకు కూడా కర్మలు అనుకుంటాయా, లేకపోతే అతనికే కర్మలు ఉంటాయా? అక్కడ కర్మ ఏమీ లేదు. మీరేం చేసేదంటే దాని ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి మీరు అందులో కలిసిపోయారు. మీరుగా ఉండలేరు ఆ సమయంలో. అతన్ని చూసేసి అతను ఏదైతే పని చెడుగా చేశాడో దాన్ని మీరు భరించలేకపోయి కోపంగా అన్నారు. వాడు చేసిన దానికి మౌనంగా ఉంటే అంతే అయిపోయేది. కానీ మౌనంగా పోతే ఇంత పెద్దగా అయింది కదా. ఏదైతే జరుగుతుందంటే అది ఇంతకుముందు మనం చేస్తేనే అది జరుగుతుంది. దాన్ని ఇంకా పెంచుకొని ఇంకొకసారి జరగడానికి అవకాశం ఇచ్చినట్టు మీరే.
కానీ ఇప్పుడు నేను దుర్భాషలు ఆడాను, నేను ఇలా జరిగింది కదా అనుకోకుండా ఇప్పుడు నాకు కర్మ ఉంటాయి కదా. చిన్న చిన్న ఇద్దరికి ఉంటాయి. ఆయనకు వస్తాయి, నీకు వస్తాయి. ఇద్దరు చేశారు కదా. కాకపోతే సాక్షితత్వంగా ఉండాలి. దానికి అంత ఈజీ కాదు. ఎందుకంటే ముందర జరుగుతూ ఉంటే లోపల వస్తుంది. సాక్షితత్వంగా ఉండాలనుకుంటే ఫస్ట్ మాంసాహారం తింటారో ఉద్రేకం అధికంగా ఉంటుంది, శాకాహారులకి శాంతం అధికంగా ఉంటుంది. మెల్లగా మెల్లగా ఎదుగుదల జరుగుతుంది. తీవ్ర ధ్యానం చేయాలి. ధ్యానం చేయకుండా ఏమీ సాధ్యం కాదు. ధ్యానం విలువ అలాంటిది. శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు కదా, 1,000,000 పూజలు ఒక స్తోత్రానికి సమానము, 1,000,000 స్తోత్రాలు ఒక జపానికి సమానము, 1,000,000 జపాలు ఒక ధ్యానానికి సమానము. ధ్యానం అంత గొప్పది. కాబట్టి మనము ధ్యానం చేస్తే ఎన్ని వేల కోట్ల దీక్షలు చేసినట్టు, ఎన్ని వేల కోట్ల పూజలు చేసినట్టు. ధ్యానాన్ని పట్టుకుంటే మనం భగవంతుని పట్టుకున్నట్టే. శాకాహారం భుజించాలి, తీవ్ర ధ్యాన సాధన చేస్తూ మన సజ్జన సాంగత్యాన్ని వింటూ మార్పు చెందుతూ ఉండాలి. మార్పు చెందడమే ఇక్కడ ముఖ్యం. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారండి. సార్ థ్యాంక్ యూ సార్, చెప్పమ్మా. ఒక్కోసారి మనం ఈ జన్మలో పాపాలు ఈ జన్మలోనే అని చెప్తారు. అది కరెక్ట్ అంటారా? మంచి ప్రశ్న వేశారు మేడం. గతంలో తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వచ్చి, మేడం టీవీ అది వీడియో ఆన్ చేసుకోండి. ఓకే. మాట్లాడుతున్నా. కృష్ణకుమార్ మ్యూట్ ఉన్నారు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణకుమార్ మేడం గారు, అమ్మ ప్రణామాలు. మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, ఈ జన్మలో ఏమడిగారు మీరు? ఈ జన్మలో పాపాలు ఈ జన్మలోనే అనుభవించాలి అంటారు కదా, కరెక్టేనా అని అవును, గత జన్మలే అయిపోయిన తర్వాత ఇవి రెండు కలిసి అనుభవిస్తే శరీరం ఇక ఎలా ఉంటుందో చూసుకోండి. వాడికి రోగం ఈ రోగం ఇంకా ఇంకో ఎక్స్ట్రా రోగం కలిసి ఉంటుంది, పోగుతాయి. ఇంతకు ముందు ఏమైందంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు అనేవాళ్ళు. ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయింది, కర్మ కూడా అప్డేట్ అయిపోయింది. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు కాదు, ఎవరు చేసిన పాపాలు వాళ్ళకే. దానికోసం కొన్ని జన్మలు వేచి చూస్తలేరు, ఆ జన్మలోనే జరుగుతున్నవి. ఇప్పుడు ఎవరు చేసినవి వాళ్ళకే. మళ్ళీ అది కూడా స్పీడ్, చాలా స్పీడ్ జరుగుతున్నాయి. ఇంత ముందరలాగా లేదు. కరోనా వచ్చి ఎన్ని కోట్ల మంది పోయారు? వాళ్ళు చేసుకున్నదే కదా. ఎవరెవరు బతికారో వాళ్ళు శాకాహారం తింటూ ధ్యానం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఏమి జరగలేదు. కేవలం ఏ పాపకర్మలు చేశారో, హింస చేశారో వాళ్ళందరికీ శిక్ష జరిగింది. ఇది ప్రకృతి మనకిచ్చిన శిక్ష కాదు, శిక్షణ. ఇట్స్ ఎ ట్రైనింగ్. ఇంకా ఇలా ఉంటారా, మానేయండి అని చెప్పేసి. అయినా కూడా మాంసాన్ని తీసుకుంటే తప్పదిగా. ఏమున్నాయట? ఓకే మేడం. మేడం రంగస్వామి, చెన్నై. డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. అంతేనా? డౌట్స్ అయిపోయినాయా? డౌట్స్ లేని వాళ్ళు మ్యూట్ చేసుకోండి. అసలా మీరు చేసేసండి మేడం. అంతేనా? డౌట్స్ క్లియరా? ఓకే. ఎస్ మ్యామ్, క్లియర్ మ్యామ్. ఓకే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. సార్ వెళ్ళిపోయారా? సార్ ఉన్నారు. సార్నే ఒక డౌట్ అడగాలి. అడగండి. ఉన్నారు సార్. సార్, మనిషి మరి మనకి జన్మ తీసుకొచ్చుకుంటాం, పూర్ణ ఆయుష్ అని తీసుకొచ్చుకుంటాం మనం.
కానీ మధ్యలోనే ఎందుకు చనిపోతున్నారు సార్? యాక్సిడెంట్లని, వ్యసనానికి బానిస అయిపోయి చాలా మంది సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మీరు మొత్తం అది క్లాస్ కూడా పూర్వజన్మ సుకృతాలేనా సార్? మీరు క్లాస్ మొత్తం వినండి ఫస్ట్. విన్న తర్వాత ఈ విన్నాను క్వశ్చన్ పూర్ణాయుష్కులు ఎవరు తీసుకొని వస్తారు? ఆ మనిషికి 100 ఏళ్ళ ఆయుష్ అంటారు కదా, ఎవరు చెప్పారు? అంటారు కదా సార్, 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది. యాక్చువల్ గా మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు కాదు. ఆ, మనం అందరం అనుకోవాల్సింది 150 సంవత్సరాలు బతకాలి అనుకోవాలి. అవునా సార్? కాళ్ళు ఊడిపోయి చేతులు నడవని, నడుము సరిగ్గా పనిచేయని స్థితిలో కాదు, ఆరోగ్యంగా ఉండాలి. అలా అనుకుంటూ ఉంటే మనం చేసే సరిగ్గా తీసుకొని ఆహారము ఇలా ఉంటే మన అదిందుల నుంచి తగ్గుతుంది. ఎప్పుడైతే 100 మార్కులు రావాలని ఎగ్జామ్ రాస్తే వాడికి ఏంది 80 మార్కులైనా వస్తాయి. పాపకర్మల ఫలితమే ఇదంతా జరిగింది. మరి వ్యసనాలకు బానిస అవటం కూడా పూర్వజన్మ సుకృతమేనా సార్? అది వాసనలు మేడం, గత జన్మలను పట్టుకొనే వస్తారు వాళ్ళు. ఆ. వ్యసనాలు ధర్మరాజుకు కూడా మరి జూదం అనే వ్యసనం ఉంది కదా సార్? అది వ్యసనం కాదు. ఆ, ధర్మజాతి అది ఒక పెద్ద క్లాసు. అదికి ఏమైతుందంటే ఏమైంది, తను ఒక రాజుని కదా, అహంకారము. ఇప్పుడు ఒక వ్యక్తి దొంగ ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. వాడు దొంగతనం చేసిందని వాడికి తెలుసు. మరి దొంగ అంటే ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? దొంగతనం ఉంది అలవాటు. అందరికంటే ముందుగానే నేను దొంగని కాదు అని చెప్పేసి కోపంగా అంటాడు కదా. ఆ, అంటే మనిషి ఎట్లా ఉంటుందంటే, గోడకు ఎంత గట్టిగా వేస్తామో అంతకంటే గట్టిగా ఫోర్స్ గా రివర్స్ వస్తుంది. అహంకారం తలకెక్కితే నాకు పదవి, నేను చక్రవర్తిని అనే అహంకారం ద్వారా నేనే గెలిసా. అప్పుడు అవకాశం ఇచ్చాడు. మనకు అందరికి తెలుసు, శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కదా, ఉండి ఈ ఎందుకు ఆపలేడు, అందరు కలిసి ఉంచొచ్చు కదా అని మనకు ఒక డౌట్ కూడా వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడంటే, ఆట ఆడేటప్పుడు ఆట గురించి తెలిసిన వాడితో ఆడిస్తాడు. ఈ తెలివి ఓకే. ఒక్కొక్క పని చేయదు. అక్కడ ఈ కౌరవుల ఈ పెద్దవాడైన దుర్యోధనుడికి తెలుసు వాడికి ఆట రాదు, కానీ మామ చేత, శకుని చేత ఆడించాడు. అవును. వాడు జ్ఞాని. ఇక్కడ అహంకారానికి పోయినటువంటి ఈ ధర్మరాజు నాకు అన్ని వచ్చు అని చెప్పేసి నేనే ఆడతా అన్నాడు. ఈ ఆటలో ఎలా ఉంటుందంటే, పేక ఆట కానీ వ్యసనం కానీ కొన్ని అవి ఆడుతూ ఉంటే పెడతా ఉంటారు. ఎంతైనా సరే అది స్టేజ్ అలా ఉంటుంది, రెచ్చిపోయి పెట్టేస్తూ ఉంటారు. అట్లా ఈ ఆటలో ఆడే ముందు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, బావా నువ్వు నాకు అవకాశం ఇస్తే నీ బదులుగా, ఆయన బదులు ఆయన ఆడుతున్నా, నీ బదులుగా నేను ఆడుతా అంటే నాకు రాదా, నువ్వు చెప్తావా? ఇది అహంకారంతో ఆడాడు. అహంకారకి ఏమవుతుంది, కష్టాలు తప్పవు కదా. అట్లాగే వ్యసనాలు తాగేవాడికి చెప్పండి, నువ్వు తాగక్కరా నాయనా, ఇది మంచిది కాదంటే వాడికి ఏది కావాలో అదే తీసుకుంటాడు. ఈ కర్మ పూర్తయ్యే వరకు అట్లాగే ఉంటది. మనం చెప్పినా కూడా వినరు సార్. మా తమ్ముడు కూడా అలాగ వ్యసనానికి బానిస అయిపోయి చనిపోయారు సార్. అందుకని నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. గత జన్మలో ఏమి చేస్తామో ఆ వాసనలే ఉంటాయి మళ్ళీ ఈ జన్మలో. ఉంటాయా సార్? జన్మలో ఇప్పుడు మనం ఏం చేసుకున్న నెక్స్ట్ జన్మలకి వస్తాయి. అవే మన ఎంబడి వచ్చే వాసనలు, సంస్కారం, కర్మలు, జ్ఞానం. ఇవి 4 మాత్రం మన ఎంబడినే వస్తాయి. అందులో ఇది కూడా, ఈ వ్యసనాలు కూడా రావచ్చు. అది మళ్ళీ కొద్దిగా టైం అయితే వెళ్ళిపోతుంది మేడం. వాళ్ళకి కూడా సజ్జన సాంగత్యం మార్పులు జరుగుతాయి. వాళ్ళకి ఏం చెప్పొద్దు, సజ్జన సాంగత్యం కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మేడం, స్కూల్ థ్యాంక్ యూ టైం. సార్, ఓకే థ్యాంక్ యూ మేడం. వెరీ మచ్. ఇంతమంది డౌట్స్ తో ఇంకా కొంచెం టాపిక్ కూడా పెరిగింది కదా మనకు. అవును మేడం. డౌట్స్ క్లియర్ అవ్వడమును, కొత్తగా ఇంకా నేర్చుకున్నట్టును.
థ్యాంక్ యూ సార్. ఇంత మంచి క్లాస్ మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అందరూ కూడా సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాము. ఎంత గొప్పగా చెప్పారో సార్, ఎంత క్లియర్గా, అంత కృతజ్ఞతలు. నీట్గా అర్థవంతంగా తెలియజేశారు. సార్ చాలా మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్, ఏదైనా డౌట్ ఉంటే అడగతాం మరలాను. ఓకే సార్. నాగభూషణం సార్. సార్ చెప్పండి సార్. 90 90 599 599 19 19 006. 006. ఓకే సార్. 90 చాట్ 599 చాట్ లో 19. పెట్టండి సార్, అందరు రాసుకుంటారు ప్లీజ్. ఓకే. సార్ సౌండ్ వినిపించడం లేదండి. హలో సార్, సౌండ్ వినిపించడం లేదు. ఓకే. ఓకే. రేపు రేపు ఎప్పుడో వస్తున్నారు మా చెల్లెలు, రేపు నైట్ వస్తారని. వైజాగ్లో కదా అంటున్నారు. బోరుగొట్టం ఆదివారం ఫంక్షన్ అవుతుంది కదా, నర్సీపట్నం చిన్న కూతురు గారు, మన అదే నర్సీపట్నం పెదనాన్న గారు మనవరాలు పొద్దుపోయింది కదా, చోడవారి పాప. క్లియర్ అమ్మా, క్లియరా? ఇంకా ఓకే. వెళ్తుంది, ఇప్పుడు వెళ్తుంది కదా. మ్యూట్ చేసుకోండి. మేడం అన్ని క్లియర్ కదా? సౌండ్ రావట్లేదు మ్యామ్. ఏంటమ్మా? సౌండ్ రావడం లేదు. ఇందాక సార్ ఏదో చెప్పారు కదా, సౌండ్ సార్ రావడం నంబర్ లేదు. చెప్పారు, చాట్ లో ఉంది చూడండి. ఓకే. నంబర్ చెప్పారు, చాట్ లో ఉంది చూడండి. ఓకేనా?